కాబట్టి ఖబర్దార్, ఈ రకంగా ఇంకా కూడా మా ఇష్టానుసారం దారుణాలకి తెగబడతామంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడేటటువంటి ప్రభుత్వంలో పోలీసు శాఖ చూస్తూ కూర్చోదు. ఇవాళ కొత్తగా పోలీసులపైన ఏంటి దగ్గర ప్రేమ ఒలకబోస్తున్నారా? పోలీసులు అసలు ఏం యాక్షన్ తీసుకోవట్లేదండి, వాళ్ళకేదో వాళ్ళ చేతులు కట్టేశారండి. మీరు పోలీసులపైన చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి? మొన్న ఈ మధ్యన చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఒక పోలీస్ కానిస్టేబుల్ని గుద్ది చంపేశారు చెక్ పోస్ట్ దగ్గర. ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు? పోలీసు గూడూరు నరేంద్ర కుమార్ నంద్యాలలో ఆయన అత్యంత దారుణంగా హత్య చేసి చంపారు. ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు? పోలీసుల పైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా పమిడి ముక్కల్లో మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నటువంటి పోలీసుల పైన అక్కడ ఉన్నటువంటి వైసీపీ సర్పంచ్ దాడి చేస్తే కానిస్టేబుల్ బాలకృష్ణ తల పగిలిన రోజున మీకు పోలీసు యొక్క గౌరవం గుర్తుకు రాలేదా? నందిగం సురేష్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యం చేసి ఫర్నిచర్ పగలగొట్టి పోలీసుల పైన దాడి చేసిన రోజున పోలీస్ వ్యవస్థ యొక్క గౌరవం మీకు గుర్తుకు రాలేదా? సిద్దిరి అప్పలరాజు, అరే నా కొడక ఏం తమాషాలు చేస్తున్నాను, ఒక పోలీస్ ఉన్నతాధికారిని దుర్భాషలాడిన రోజున మీకు కాకి యూనిఫారం యొక్క గౌరవం గుర్తుకు రాలేదా? ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి సిఐ సాదిక్ గారి పైన జరిగినటువంటి దాడి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గత ఎమ్మెల్యే, ఏందిరా బొంగులో పోలీస్ అన్న రోజున మీకు పోలీసుల యొక్క మర్యాద గుర్తుకు రాలేదా? ఇంకా ఎన్ని? వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఆఫీస్ పైన దాడి జరిగిన రోజున పోలీసుల పైన వైసీపీ నాయకులు తెగబడతారు. ఆ రోజున మీకు గుర్తుకు రాలేదు పోలీసులు. ఇవాళ పోలీసుల గురించి, పోలీసుల యొక్క గౌరవం గురించి, పోలీసుల యొక్క మర్యాద గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పోలీసులకు నిజమైనటువంటి స్వేచ్ఛ దొరికేది ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున. నిజాయితీ గల పోలీసులు రొమ్ములు విరుచుకుని డ్యూటీ చేసేది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో. కాబట్టి నిజమైనటువంటి పోలీసు యొక్క పవర్ ఏంటో, నిజమైనటువంటి పోలీసు లాఠీ యొక్క సత్తా ఏంటో మీరు చూస్తారు. ఐపీసీ సెక్షన్లో ఎంత పవర్ఫుల్ సెక్షన్లు ఉన్నాయో వాటిని వాడితే ఏ రకంగా ఉంటుందో కూడా మీరు చూస్తారు. మేము ఖచ్చితంగా ఆ రూట్లోనే వెళతాం. ఎక్కడా కూడా హింసకి పాల్పడేటటువంటి ప్రసక్తే ఉండదు. మా నాయకుడు అటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం మాకు కావాలి. ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు, ఈ రౌడీజం నుంచి, గోండాయిజం నుంచి, సైకోల నుంచి విముక్తి పొందడం కోసం మాత్రమే ఇంత భారీ తీర్పును మాకు అనుకూలంగా ఇచ్చారు. కాబట్టి మేము బాధ్యతగానే వ్యవహరిస్తాం. ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుని గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలుగుతాం. చట్టబద్ధంగానే వ్యవహరిస్తాం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాం. కానీ చట్టం యొక్క పవర్ ఏంటో కూడా చూపిస్తాం. ఈ సైకో మోకల యొక్క సంగతి ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే అది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. వీళ్ళెవ్వరిని వదిలిపెట్టొద్దు సార్, చట్టపరంగా వీళ్ళందరినీ శిక్షించండి సార్. భవిష్యత్తులో మరి ఎవడో కూడా ఈ రకంగా సైకోలుగా మారకుండా వీళ్ళకి బుద్ధి చెప్పండి సార్ అని వాళ్ళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ. మీరు చూస్తారు నారా లోకేష్ గారి రెడ్ బుక్, ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. ఖచ్చితంగా దానిని కూడా మీరు చూస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులందరికీ మరొకసారి చెప్తా ఉన్నా, అరే సన్నాసులారా ఏం చేయాలి? ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలిరా సన్నాసులారా? నేల మీద పడుకోవాలి. అరే అవినాష్, కొడాలి నాని, గుట్కా నాని, అరే వంశీ, ఈరోజు నుంచి ఏం చేయాలి? మీరు నేల మీద పడుకోండి. ఇండియన్ టాయిలెట్ మాత్రమే వాడండి. ఏసీల్లో పడుకోవటం మానేసేయండి. దొడ్డు బియ్యం తెలుసుగా, దొడ్డు బియ్యం, దొడ్డు బియ్యంతో మాత్రమే అన్నం తినండి, భోజనం చేయండి. సెల్ ఫోన్లకి దూరంగా ఉండండి. వారానికి 2 ఫోన్ కూపన్లు. రోజు పందికొక్కులాగా నాన్ వెజ్ తినబాకండి. వారానికి ఒక రోజు, అది కూడా 200 గ్రాములు మాత్రమే ఒక కప్పులో పెట్టుకుని తింటాం అలవాటు చేసుకోండి.